నమస్కారం. తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రివీల్ అయిన లక్ష్మీ నివాసం ధారావాహిక హీరో, మళ్ళీ కొత్త సీరియల్స్ కోలాహలం, రంగుల రాట్నం కథలో కీలక మలుపు, చామంతి సీరియల్ నుండి తప్పుకున్న ప్రముఖ నటుడు. జీ తెలుగు బుల్లితెరపై మళ్లీ 2 కొత్త సీరియల్స్ ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నాయి. ఘరానా మొగుడు అనే టైటిల్ తో ఒక ధారావాహిక, దీర్ఘ సుమంగళి భవ అనే టైటిల్ తో మరో ధారావాహిక ప్రేక్షకులని అలరించనుంది. ఘరానా మొగుడు సీరియల్లో హీరోగా ప్రముఖ నటుడు పవన్ సాయి నటిస్తున్నారు. ఇక దీర్ఘ సుమంగళి భవ ధారావాహికలో హీరోయిన్ గా మాహి గౌతమి నటిస్తున్నారు. ఇక ఈ కొత్త సీరియల్స్ అతి త్వరలో జీ ప్రేక్షకులని అలరించనున్నాయి. తెలుగు బుల్లితెరపై అలాగే వెండి తెరపై అలరిస్తున్న నటి పవిత్ర లోకేష్. ప్రస్తుతం పవిత్ర లోకేష్ జీ తెలుగులో రాబోతున్న సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈమె ఈ ధారావాహికలో కేవలం గెస్ట్ అపీరియన్స్ లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే కనిపించనున్నారు. చామంతి ధారావాహికలో విలన్ గా నటిస్తున్న నటుడు నరేష్. ప్రస్తుతం చామంతి సీరియల్లో నటిస్తున్న నరేష్ సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ఉపేంద్ర క్యారెక్టర్లో ఇంతకాలం అలరించిన నరేష్ కి రీప్లేస్మెంట్ గా మరి ఎవరు రాబోతున్నారో వేచి చూడాలి. నిన్న రంగుల రాట్నంలో, నేడు ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న నటుడు ఎన్కే కృష్ణ. యాక్టర్ ఐశ్వర్య బాలాతో కృష్ణకి ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రిన్స్ ఫౌండ్ హిస్ సిండ్రెల్లా అంటూ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు కృష్ణ. త్వరలో పెళ్లిపీట లెక్కపోతున్న ఈ ఇరువురికి శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. లక్ష్మీ నివాసం ధారావాహికలో హీరోగా ఎవరు రాబోతున్నారు అని ప్రేక్షకులు ఎన్నో చర్చలు చేశారు. అయితే లక్ష్మీ నివాసం సీరియల్లో ఇద్దరు హీరోల్లో ఒక హీరో ప్రస్తుతం రివీల్ అయ్యారు. ఏక్నాథ్ పరచూరి ఈ సీరియల్లో హీరోగా ప్రేక్షకులని అలరించనున్నారు. తులసి పాత్రను పోషిస్తున్న అంతరా స్వర్ణాకర్ కి జోడీగా ఈ ధారావాహికలో ఏక్నాథ్ పరచూరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఏక్నాథ్ పరచూరి అభిమానులకి ఇది శుభవార్త అని చెప్పాలి. రంగుల రాట్నం ధారావాహికలో శశికుమార్ రాజేంద్రన్ న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వచ్చారు. పెళ్లి పుస్తకం సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించిన ఇతడు ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. జగదాత్రి ధారావాహికలో మొత్తానికి నిషికా యువరాజుల గుట్టు బయటపడింది. కౌశికి తనని పిచ్చిదాన్ని చేయాలనుకున్నారని యువరాజ్ని చితక బాదుతుంది. యువరాజ్ని నిషికాని ఇంటి నుండి వెళ్లిపోమ్మని గెంటేస్తుంది. ఇంటి ముందే టిఫిన్ కొట్టుని పెట్టి పరువు తీస్తాడు యువరాజ్. దాన్ని కవరేజ్ చేయడానికి దివ్యాంక అదే ఛాన్స్ అని వచ్చేస్తుంది. ఇక కౌశికిని 10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు యువరాజ్. 10 కోట్లని 3 చేసి చూపించమని కౌశికి సవాల్ చేస్తుంది. అలా చేసి చూపిస్తే సీఈఓ కుర్చీ నుండి దిగిపోవాలని సవాల్ విసురుతుంది నిషిక. ఆ సవాల్ని స్వీకరించి సరే అని కౌశికి కూడా సవాల్ చేస్తుంది. ఇక ఈ పోరాటంలో కౌశికి విజయం పొందుతుందా లేదా నిషికా యువరాజులు విజయం పొందుతారా? జగదాత్రి సీరియల్ ని మిస్ కాకుండా చూడండి. రంగుల రాట్నం ధారావాహికలో సమంత కళ్యాణ్లకి అలాగే వంశీవర్షల పెళ్లి విజయవంతంగా జరిగింది. ఎంతో కాలం నుండి ఎదురు చూసిన ఎపిసోడ్ అయితే వచ్చేసింది. అయితే వెంటనే కథని పక్కద్రావ పట్టించేశారు. రంగుల రాట్నంలో మళ్ళీ కొత్త కథని ప్రారంభించారు. రాధాకృష్ణ రాణి ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో పడి కారు పేలిపోతుంది. ఇక రంగుల రాట్నంలో కొత్త కథ రాబోతున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు. మరి రంగుల రాట్నంలో ఎలాంటి ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయో మిస్ కాకుండా చూడండి. ఇక ఇంటింటి రామాయణం సీరియల్లో అవని పట్ల శ్రేయ మనసులో విషయాన్ని నింపుతుంది పల్లవి. శ్రీకర్ కూడా తనకంటే అవనికే ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నాడు అని శ్రేయ మనసులో శ్రీకర్ గురించి కూడా విషయాన్ని నింపుతుంది. అవనికి సరుకులు తీసుకొని అక్షయ అవని దగ్గరికి వెళ్తాడు. అయితే వాటిని స్వీకరించకుండా వెనక్కి పంపించేస్తుంది అవని. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో ఇంటింటి రామాయణం ని మిస్ కాకుండా చూడండి. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఎట్టకేలకి అనుకున్నంత జరిగింది. ఆద్య రామలక్ష్మి కలిసి జానకి రఘురాంల పెళ్లి రోజు నాడు పేద జంట పెళ్లి విజయవంతంగా జరిపించారు. ప్రవళిక గుడికి రఘురాం వెళ్లకుండా చేయడానికి ఎన్నో తిప్పలు పడినప్పటికీ అవంతా వృధా పాలయ్యాయి. ఇక ప్రవళిక ఆటలు ఎలా ఉండబోతున్నాయి? పడమటి సంధ్యారాగం ని మిస్ కాకుండా చూడండి. ఇక అమ్మాయి గారు ధారావాహికలో మౌనికతో విడాకులు ఆపడానికి దీపక్ ఆడుతున్న పక్షవాతం నాటకం అడ్డు పెట్టుకొని రాజు రూపాలు దీపక్ ని ఆడుకుంటారు. ఇక కోర్టులో విడాకులు ఇవ్వకపోతే కోర్టులోనే చచ్చిపోతానని మౌనిక బెదిరించడంతో దీపక్ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక విడాకుల అనంతరం కథలో ఎలాంటి ఊహించని మలుపులు ఉండబోతున్నాయో అమ్మాయి గారిని మిస్ కాకుండా చూడండి. గుండె నిండా గుడిగంటలు ధారావాహికలో మొత్తానికి మనోజ్ గుట్టుని రట్టు చేసేశాడు బాలు. ఉద్యోగం లేకుండా పార్కులు పట్టుకొని తిరుగుతున్నాడని బట్టబయలు చేసేస్తాడు.
ఆ విషయం అంతా ప్రభావతికి ముందే తెలుసు అని చెప్పి కూడా ప్రభావతిని కూడా చీవాట్లు పెడతారు. మోసం చేశాడని నిందించి రోహిణి ఇంటి నుండి వెళ్లిపోయింది. రోహిణి ఇంటి నుండి వెళ్లిపోయినందుకు బాలుతో గొడవకి దిగుతాడు మనోజ్. బాలు మనోజ్ ఇద్దరు గొడవపడి కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకొని చావండి అంటూ సత్యం వస్తాడు. ఇక గుండె నిండా గుడి గంటల్లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతున్నాయో మిస్ కాకుండా చూడండి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.